ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో చెదురుమదురు గొడవలు తప్ప ఎలాంటి ఇబ్బందికరం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ రెండో విడత పోలింగ్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం డాకూర్ అయితే మాత్రం కొంత అత్యంత సమస్యాత్మక కేంద్రంగా పరిగణించారు. ఈ సమస్యాత్మక కేంద్రాన్ని మాత్రం అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం డాకూర్ కేంద్రం దగ్గర అయితే మాత్రం సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వచ్చారు. ఇక్కడ మొత్తం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి మాట్లాడారు. సార్, మొత్తం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో ఇది మన ఫేజ్ 2లో సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు వరకు 232 గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 232 గ్రామ పంచాయతీలో మనకి సెన్సిటివ్ టోటల్ అన్ని కలిపి 40 లొకేషన్స్ ఉన్నాయి మొత్తం జిల్లాలో. కొన్ని సెన్సిటివ్ లొకేషన్ కూడా ఉన్నాయి. అవి 40 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి. అవి అన్ని క్రిటికల్ లొకేషన్లో మనం ఎక్కువ ఫోకస్ చేసాము. అది మినిమం 1+4, 1+5 అట్లా బందోబస్తు ఇచ్చాము. తర్వాత యాజ్ పర్ సూటబిలిటీ అండ్ యాజ్ పర్ సెన్సిటివిటీ అంతమంది ఇక్కడ ఎంతమంది కావాలి అక్కడ నమ్మి ఫోర్స్ ఇస్తాము. అండ్ మన ప్రతి రూట్కి రూట్ మొబైల్ ఉన్నా. సో రూట్ మొబైల్ కాకుండా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, తర్వాత చాలా పెట్రోలింగ్ పార్టీ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్లో మనం ఎట్లా ప్రశాంతంగా కండక్ట్ చేసాము, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల చిన్న చిన్న తోపులాట్ల గొడవలు జరుగుతుంది. అక్కడ జరిగే సమయంలో ఎలాంటి అంటే పైలట్గా ఏదైనా స్పెషల్ టీంని ఏర్పాటు చేయడం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదే ఇప్పుడు మన ఈ ఫస్ట్ ఫేజ్లో కూడా ఈ సెకండ్ ఫేజ్లో కూడా మన కంట్రోల్ రూమ్ ఒక ఎస్టాబ్లిష్ చేసాము. ఈ కంట్రోల్ రూమ్ నుంచి మేము అందరికీ మన రూట్ మొబైల్కి, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, డిఎస్పీ, ఎస్హెచ్ఓ అందరికీ లైవ్ లొకేషన్ మానిటర్ చేస్తున్నాము. సో మనకి కంట్రోల్ రూమ్కి ఎప్పుడు మెసేజ్ వస్తుంది ఈ పర్టికులర్ లొకేషన్కి, ఈ పర్టికులర్ పోలింగ్ బూత్కి గొడవ జరుగుతుంది, అప్పుడే మనకు కన్సర్న్ ఎవరు దగ్గర ఉన్నారు అక్కడికి కంట్రోల్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తారు. సో విదిన్ 2-3 మినిట్స్లో ఇది చాలా మనకి యూస్ఫుల్ అయింది. ఫస్ట్ టైం మొత్తం సంగారెడ్డి జిల్లాలో ఇది ఇంప్లిమెంట్ అయింది. ఐ థింక్ మొత్తం తెలంగాణలో కూడా ఇటువంటి ఇది ఫస్ట్ టైం మేము చేసాము. సో ఇది చాలా ఎఫెక్టివ్ ఉంది. అండ్ నియర్ బై ఏరియాలో ఎవరు ఎస్ఐ ఉన్నారు, సిఐ ఉన్నారు, ఆర్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఆర్ పెట్రోలింగ్ పార్టీ ఉన్నా వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తారు మన కంట్రోల్ నుంచి. తొందరగా వాళ్ళు అక్కడ పోయి సిచ్యువేషన్ సాల్వ్ చేస్తారు. అదేవిధంగా ఇది మన ఫిజికల్ గ్రౌండ్లో కూడా ఎస్ఐ, సిఐ అండ్ రూట్ మొబైల్స్ చాలా జాగ్రత్తగా ఉన్నారు. సో దే ఆర్ వెరీ యాక్టివ్ అండ్ అలర్ట్. మొత్తం రెండో విడతలో ఎంతమంది సిబ్బంది, పోలీసు సిబ్బంది ఈ విధుల్లో ఉన్నారు సార్? ఈ ఫేజ్ 2లో మొత్తం 1200 పోలీస్ పర్సనల్ డిప్లాయిడ్ ఉన్నారు. అండ్ అన్నీ కలిపి రూట్ మొబైల్ అండ్ స్టాటిక్ ఫోర్స్ అన్నీ కలిపి అరౌండ్ 1200 మెంబర్స్ డిప్లాయిడ్ ఉన్నారు. వాళ్ళు 2 అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్, 11 to 12 డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్, తర్వాత చాలామంది సిఐ, ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఎంప్లాయిడ్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యాత్మక కేంద్రాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పి సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చెప్తా ఉన్నారు. ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలలో గొడవలు జరిగినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్కి అలర్ట్ అవుతుంది. అక్కడి నుంచి కూడా టీమ్స్ వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని చక్కదిద్దే విధంగా కూడా చర్యలు చేపట్టమని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, డాకూర్ నుంచి.